సెక్రటరీ ఐఐటిసి ఆదిత్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రాజేంద్ర రెడ్డి గారు అందరూ వేదిక దగ్గర రావాల్సిన మరి ఉపేంద్ర సార్ గారు అందరికీ శుభోదయం అండి. అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు మన పిఓ సార్ గారు వెంకటరమణ గారిని ఈ పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. దండగానే ఎందుకు ఈయన ఫోటో తీస్తారు రేపు పంపిస్తాడు. దాన్ని ఏదో దాన్ని జిమ్మికులు వేసి అటు చేసి ఇది చేసి పంపిస్తా సార్. అరే ఉప్పరికి ఉంది కాదు నిలువు తీసుకో సీను నువ్వు తీసుకో. అట్లనే వస్తుంది. జయము ప్రగతి భాగ్యదాత నీకు జయం జయము ఇప్పుడు జయము 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 జయ హే సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు వెలకట్టలేని కార్యం ఉత్కృష్టమైన ధర్మం జాతికి సేవ చేయు భాగ్యం జయము 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 జయ సింగరేణి మాత నిత్యం జయం కలుగుగాక బహుముఖ ప్రగతి భాష ఎంత జయము 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 జయ సింగరేణి మాత నిత్యం జయం కలుగుగాక బహుముఖ ప్రగతి భాష ఎంత జయం సింగరేణి జయం సింగరేణి జయం సింగరేణి జయం సిరులవేణి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి. గౌరవనీయులైన మేనేజర్ గారు, అఫీషియేటింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్, తోటి యూనియన్ నాయకులు, జనరల్షిప్, రిలేయే, బేసక్ష అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్స్, కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అందరికీ కూడా పేరు పేరున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పని చాలా సులువు చేశారు. ఎందుకంటే నాతో ముందు మాట్లాడిన వక్త వెంకటస్వామి గారు, మా తోటి సిఎంఓఏ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మేనేజర్ గారు ఏవైతే సునిశ్చితమైన అంశాలు ఉన్నాయో వాటిని ఆల్రెడీ స్పృశించి మనకు ఆల్రెడీ ఏదైతే మెసేజ్ ఇవ్వాలో దాన్ని ఆల్రెడీ తెలియపరిచారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీరు ఆబ్సెంటిజం రూపంలో చెప్పడం కానీ, క్వాలిటీ విషయంలో మాట్లాడుకోవడం కానీ, గతంలో మన కంపెనీ బిఎఫ్ఆర్లోకి వెళ్ళింది, దాంట్లోంచి ఎలా మనము బయటకు వచ్చి మనందరం టీంవర్క్తో సమిష్టికృత అంకిత భావంతో ప్రతి కార్మికులు
ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అందరం కలిసి మన సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము, ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మన గమనము, ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే 100 రెట్లు ముందుకు వెళ్ళిపోయినాం మనం. నేను కూడా మీరు చెప్పినట్టు 1997లో యాక్చువల్గా నేను కోల్ ఇండియాలో 1994లో జాయిన్ అయ్యి మా ఫాదరు హెడ్ ఓవర్మెన్ వీకే 79 కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయ్యి నేను సింగరేణికి వచ్చినప్పుడు నన్ను హెచ్చరించారు. ఆల్రెడీ బిఎఫ్ఆర్ ఉంది కంపెనీ, మీరు కోల్ ఇండియా అనే పెద్ద మాతృ సంస్థలో ఉన్నారు, దాంట్లో సబ్సిడరీస్లో ఇదొక సబ్సిడరీ, మీరు ఎందుకు వస్తున్నారు అంటే అప్పుడు నాకు మా పెద్దమ్మాయికి 6 months మొత్తం మా అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు ఆలోచించుకుని అక్కడెక్కడో పని చేస్తే మనం చేసే పనికి గుర్తింపు ఉండదు, నలుగురికి సేవ చేయలేము, మన కంపెనీలో మనమే చేయాలి అందరితో కలిసి. అప్పుడు 126,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం కలిసి ఉందామని వచ్చాము. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయిలో నిలబడ్డాం అనేది ఇది అందరి మన సమష్టి కృషి. అదొకటే విన్నపము. ఇప్పుడు ఈ మేడం గారు మీరందరికీ పరిచయం అయ్యారు, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ అంటే వెల్ఫేర్ ఆఫీసర్. ఇలాంటి తరాలు కొన్ని వందలు ముందుకు పోవాలి. ఈ సంస్థ మనతో ముడి ఆగిపోవచ్చు. మన గమనం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం కూడా యావరేజ్ ఏజ్ 45, 57, 55 ఏళ్ళు దాటి రిటైర్మెంట్ దగ్గర ఉన్న సోదర కార్మికులు, ఆఫీసర్స్, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరం కూడా మనము ఇన్ని సంవత్సరాలు మనము కంపెనీ ఇప్పుడు మీరు వింటున్నారు ఏం వచ్చింది, సింగరేణి మా తాను వచ్చింది అంటే ఇది ఒక తల్లి లాంటిది. ఈ తల్లి లాంటి సంస్థకి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి బయట, మనకు తెలవట్లేదు. మనకి తెలవని అంటే అన్నీ మనకి ఎదురుకుండా తెలవు, పేపర్ రూపంలో హిడెన్ అంటే కొన్ని తెలవని సవాళ్ళు చాలా ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా, ప్రాఫిట్స్ వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, అన్నీ బాగుంది కదా అనుకుంటున్నాము. కానీ దీని వెనక కొన్ని ఇబ్బందికైన పరిస్థితులు బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, ఫారెన్ కోల్ కావచ్చు, మిగతా రకాలు మీకు తెలుసో తెలియదు. రోజుకి 90 రేకులు బయట నుంచి కోల్ వస్తుంది మనకి. ఒక రేకులో దాదాపు 4,000 టన్నుల బొగ్గు ఉంటుంది. 90 రేకులు అంటే 3,60,000 కోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం ఇంత చేస్తూ కూడా దాదాపు 700 మిలియన్ టన్నులు, 700 నుంచి 800 మిలియన్ టన్నులు మనం బొగ్గు తీస్తున్నాం త్రూఅవుట్ ఇండియాలో. దాంట్లో మనము 10% తీస్తున్నాం. 9 to 10% అంటే దాదాపు లాస్ట్ టైం తీసింది 70 మిలియన్స్ అంటే 700 లక్షలు. 9 నుంచి 10% బొగ్గు కంపెనీ తీస్తే 700 మిలియన్ టన్నులు. ఇంకా ఇది సరిపోకుండా కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మనకి బయట క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ చాలా సవాళ్ళు ఉన్నాయి. రీసెంట్గా మనం అనుకుంటున్నాము ఎన్టీపీసీ మనకి డెడికేటెడ్ కస్టమరు, మనకి OC1, OC2 బొగ్గు పూర్తిగా ఎన్టీపీసీకే పోతుంది అని. మీరు ఇప్పుడు జనరల్గా మీరు గణాంకాలు చూస్తే మీకు వెబ్లో మనకి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఏది కూడా మనకి దాచిలేని విషయాలు మీరు కంపెనీ వెబ్సైట్లో కూడా తెలుస్తుంది. మన దగ్గరికి 15, 16 రేకులు చేసేవాళ్ళం అంటే 28 నుంచి 30,000 టన్నులు తీసేది. ఇప్పుడు మనం 20,000 టన్నులు కూడా మనం తీసుకోవట్లేదు. వాళ్ళు మేము బొగ్గిస్తామంటే వద్దంటున్నారు. క్వాలిటీ కావాలండి మాకు, మేము ఫలానా క్వాలిటీకి ఫలానా ప్రైస్ ఇస్తున్నాము, మన క్వాలిటీ లేకుండా మీరు గ్రేడ్ అంటే మనం ఒక గ్రేడ్ ఇచ్చే బొగ్గుని వేరే గ్రేడ్కి మారిపోయి లేకపోతే రాళ్ళు రప్పలు వస్తే ఇబ్బంది అవుతుంది, మా క్వాలిటీ పెంచండి అంటున్నారు. అంటే మనకున్న క్వాలిటీని సాధ్యమైనంత వరకు మనకున్న సీమ్స్లో ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అనుకున్నామో క్వాలిటీ కోలి ఇవ్వగలగాలి. క్వాలిటీ కోలిస్తే మనం అనుకున్న ప్రైస్ వస్తుంది. కాబట్టి ఏదైనా మార్కెట్లో మనం నిలబడతాము. లేదు అంటే వేరే ఇతర శక్తుల నుంచి మనకి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదంతో ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది ఉన్నాం మనం, అప్పుడు 120,000 మంది 1997లో, ఇప్పుడు 40,000, 42,000 మంది ఉన్నాం అందరం కలిసి. కానీ ఉత్పత్తి ఏమైంది 40 మిలియన్ టన్నుల నుంచి 70 మిలియన్ టన్నులు పోయినాం. ఉత్పత్తి డబల్ అయింది. కానీ కార్మికులు ఎక్కడ తగ్గలేదు. ఏమైపోయారు, వాళ్ళందరి రూపంలో వచ్చిండ్రు, అవుట్సోర్సింగ్ కార్మికుల రూపంలో వచ్చిండ్రు. అంటే ఆల్మోస్ట్ మీరు లెక్కేస్తే అంతే ఉంటారు. ప్రతి ఏరియాలో దాదాపు 5,000 మందికి అవుట్సోర్సింగ్ కార్మికులు వేసుకుంటే 11 ఏరియాలో 55,000 మంది, ఒక 40,000-90,000 మంది మిగతా అవుట్సోర్సింగ్ హౌస్ కీపింగ్ రకరకాలు కలుపుకుంటూ ఇంకొక 10,000 మంది ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఆ సంఖ్య అంతే ఉంది, ఏం పెరగలేదు. అందరికీ గుడ్ మార్నింగ్ బై, అందరికీ శుభోదయం. ప్రియమైన కార్మిక సోదరులందరికీ, సోదరిమణులకి అందరికీ శుభోదయం. ఈ యొక్క
ఇవాళ మనం ఈ జరుపుకునే 135 అయిపోయి 136వ ఆవిర్భావ దినోత్సవ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, మన గౌరవ ఏజెంట్ గారు, అలాగే మన ఇన్ఛార్జ్ పిఈ గారు, అలాగే మన పెద్ది శ్రీనివాస్ గారు, తర్వాత మంగయ్య గారు, అలాగే వెంకటస్వామి గారు, అలాగే ఎంఆర్సి రెడ్డి గారు ఇలా సైలెంట్గా ఉన్నారు, మాట్లాడుకోకుండా గడవ విప్పుకోకుండా వారికి, అలాగే సంక్షేమ అధికారులకి, తర్వాత మన సూపర్వైజర్లకి, మై కొలీగ్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరికి, కార్మికులందరికీ పేరు పేరున శుభోదయం తెలుపుతూ ఈ యొక్క 136వ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. మీరు ఈవినింగ్ ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతోటి ఈ రుద్రమదేవి మన ఈ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. మీ ఫ్యామిలీతో వచ్చి అందరూ ఆనందించాలని మరీ కోరుతున్నా. ఇక మన ప్రొడక్షన్ విషయం రెండు చరణాలు చెప్తా. మనము ఎప్పుడు ముందే ఉన్నాం కోల్లో, ఈ నెల కూడా ముందే ఉన్నాం బై అబౌవ్ 100% మనము కోల్ ఉత్పత్తి సాధించినందుకు పేరు పేరున మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇదే స్ఫూర్తిని మీరు ఇక ముందు కూడా కనబర్చాలా. తర్వాత ఓబీలో కూడా నిన్నటిదాకా 66 అన్నాం, ఇప్పుడు 70 నుండి 80% వెళ్ళబోతున్నాం. ఇదంతా మీ యొక్క ప్రిపరేషన్ తోటే రక్షణతో కూడా ఉత్పత్తి సాధించాలి బై. ఖచ్చితంగా అది కూడా సాధిస్తాము. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా మొన్నటిదాకా మనకు లాంగ్ డిస్టెన్స్ ఉండే, ఇక సార్ యొక్క ప్లానింగ్ కంట్రోల్ డైరెక్షన్లో ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఇంటర్నల్ డంప్ యార్డ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మనం అనుకున్న నిర్దేశించిన ఓబీ టార్గెట్కి మనం రీచ్ అవుతాం. మీరు అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ బై. తర్వాత రక్షణ విషయంలో మీరందరూ ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలో అంత చేదు గుర్తులు ఉంచాయి. దాన్ని మనం మర్చిపోయి మంచి రక్షణతో కూడిన ఉత్పత్తికి మీరందరూ సహకరించాలని కోరుతున్నా. తర్వాత మనకు గ్రేడ్ క్వాలిటీ మీద మనకు ఇష్యూస్ వస్తున్నాయి. క్వాలిటీ మీద G7 గ్రేడ్ కోల్ ఇక మన సంపత్ గారు దాన్ని పరదాలేసి కాపాడారు ఇన్ని రోజులు. ఇక దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఈ నెల నుంచి. G7 గ్రేడ్ అంటే నాణ్యమైన ఉత్పత్తి కూడా మనం చేయగలుగుతాం. తర్వాత ఇంకా ముఖ్యంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి ఎంపికైన మన కార్మికులకి, ఆఫీసర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మనకు నిర్దేశించిన ఈ యొక్క లక్ష్యాన్ని మనము సేఫ్గా నాణ్యతతో కూడిన రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశాన్ని తెలియజేసినందుకు. ఇప్పుడు మన కార్యక్రమానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేను 93లో జాయిన్ అయ్యాను. ఇప్పుడున్న పొజిషన్కి చాలా తేడా వచ్చింది. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బిఎఫ్ఆర్లో పోయిద్దన్నారు. అప్పుడు మేము ఆలోచించాము ఉండాలన్నా లేకుంటే వేరే కంపెనీలోకి వెళ్ళాలని. కానీ డే టు డే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. ఇది అందరి మన కృషి వల్లనే వచ్చింది. మరొకసారి అందరికీ సింగరేణి సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వెంకటరమణ గారికి, మన మేనేజర్ గారు రామారావు గారికి, ఎంఆర్సి రెడ్డి గారికి, వెంకటస్వామి గారికి, అలాగే వెంకట సార్, అలాగే మంగయ్య గారికి అందరికీ శుభోదయం. సింగరేణి మలుపు, ఎందుకంటే కరెక్ట్గా 1989లో జాయిన్ అయినాను. సింగరేణి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సంవత్సరంలో నేను జాయిన్ అయినా. అయితే 2-3 సంవత్సరాలకే ఇదేదో బిఎఫ్ఆర్లో పోతుంది అది ఇదని ఇదేదో ఏమో మనం జాయిన్ అయినా అడుగు పెట్టగానే ఎట్లయింది పరిస్థితి అనుకున్నా. కానీ మన కార్మికుల యొక్క అకుంఠిత దీక్షతో మళ్ళీ
ఆ యొక్క దీపాన్ని మళ్ళీ చాలా బ్రైట్గా వెలిగించుకున్నాం. అసలు నేను అనుకున్నా అప్పుడు రిటైర్ చేసి అసలు మనం రిటైర్ వరకు ఈ కంపెనీలో పనిచేస్తాం అనుకున్నా. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇట్లనే మన కార్మికులందరూ తరతరాలకు అందించాలి సింగరేణిని. ఇంకా 30 సంవత్సరాలు, ఇంకా 350 సంవత్సరాలు ఈ కంపెనీ నడవాలి. కోరు ఓన్లీ వాళ్ళ వెంకటస్వామి గారు చెప్పినారు మనం అందరం ఆప్షన్ కాకుండా డ్యూటీకి రావాలని. నిజంగా ఇవాళ షవల్స్ కానీ డంపర్స్ కానీ మీరు నంబర్ ఆపరేటర్ లేకుంటే ఐడి లేకపోతున్నాయండి. మన ఇంట్లో పెళ్లి ఉండొచ్చు, పబ్బం ఉండొచ్చు, ఏదైనా వచ్చు, ఒక రోజు పోయి రావాలి. డ్యూటీ అనేది ఇంపార్టెంట్. మనం ఆ డ్యూటీ పర్ఫెక్ట్ అంటే ఏ ఆపరేటర్ని నేను అసిస్టెంట్ కాదు కదా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లో ఉండొచ్చు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక జనరల్ మంత్రుడి కాడి నుంచి జనరల్ మేనేజర్ వరకు కూడా ఈ సంస్థకి చాలా ముఖ్యం. అందుకనే మనల్ని ఇంత జీతం ఇచ్చి కంపెనీ మనల్ని అపాయింట్ చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నిర్దేశించిన పని, నా పని ఇవాళ నేను పోకపోతే ఆ పని ఆగిపోతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి పనిచేస్తూ సంస్థని ముందుకు తీసుకోవాల్సిందే కోరుకుంటూ, ఇంకా 10 తరాల వరకు ఈ సింగరేణి సంస్థ ఉండాలని, చాలామందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. కార్మిక సోదరులకు, కార్మిక సోదరిమణులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, మరియు ఇతర కార్మిక సంఘాల నాయకులకు మరియు కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ పేరు పేరున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కలిగిస్తూ సంక్షేమ కార్యక్రమాలలో కూడా మనకు అమలు చేస్తూ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా నిలుస్తూ మన సింగరేణి సంస్థ 136 సంవత్సరాలు ఘన విజయంగా కొనసాగుతూనే ఉన్నది. అలాగే మన సంస్థ మనకు నిర్దేశించినటువంటి ఉత్పాదక లక్షణ సాధనలో భాగంగా మనము రక్షణతో కూడిన ఉత్పత్తి మనం సాధించుకుందాం. ముఖ్యంగా రక్షణ అంటే మనకి ఇంటి ఉండే ప్రతి కార్మికుడికి మొదలవుతుంది. అలాగే మనం చేసే పనిలో కూడా ఏదైనా అన్సేఫ్ ఉంటే ఖచ్చితంగా మన సంబంధిత అధికారికి తప్పకుండా తెలియజేయాలి. దీంట్లో సిగ్గుపడేది ఏం లేదు, రాజపడేది లేదు. తప్పకుండా సేఫ్గా ఉంటేనే మనం పని చేయాలి. అలాగే మన అందరి కార్మికుల కోరిక ఒకటి ఉన్నదని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అందరి చిరకాల కోరిక సింగరేణి డే రోజు మనందరికీ వేతనంతో కూడిన సెలవు దినం కంపల్సరీగా ఉండాలి. ప్రతి కార్మికులు కూడా మనకు స్టేడియంలో ప్రోగ్రాంలో కానీ కొంతమంది కార్మికులు పాల్గొనలేకపోతున్నారు. ఇది మనందరం మిగతా కార్మికులందరి దృష్టికి తీసుకుపోదాం, పైకి తీసుకుపోయి మేనేజ్మెంట్ దృష్టికి, అలాగే కార్మిక సంఘాల నాయకుల దృష్టికి తీసుకుపోయి ఇది మనం ఖచ్చితంగా సాధించుకుందాం రాబోయే రోజుల్లో. అలాగే మన సంస్థ నిర్దేశించినటువంటి ప్రొడక్టివిటీ లక్ష్యంలో భాగంగా మనం ఇంకో విషయం కూడా మనందరిపై బాధ్యత ఉన్నది. అది ఏంటిదంటే యాబ్సెంటిజం కంపల్సరీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఎందుకంటే మొన్న నేను పేపర్ చదివినప్పుడు సుమారుగా 1800 మంది యాబ్సెంటిజం కార్యక్రమాలు ఉన్నారు కార్మికులు. సరే యాబ్సెంటిజం అంటే కొందరు మిత్రులు అనుకోవచ్చు, యాబ్సెంటిజం చేస్తే వానికి జీతం రాదు అనుకోవచ్చు. కానీ యాబ్సెంటిజం ఉంటే మన కంపెనీ నిర్దేశించే టార్గెట్ మ్యాన్ పవర్తో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం యాబ్సెంటిజం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది మన మీద. అలాగే మన సంస్థలో మన కార్మికుడు కూడా పూర్తి కాలం పనిచేయాలి. అలాగే ఆ పూర్తి కాలం పనిచేస్తేనే మన సంస్థ బతుకుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా కార్మికుల కుటుంబాలు కూడా బతుకుతాయి. ఓకే, అందరికీ మరొకసారి పేరు పేరున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా సహోద్యోగులకు అందరికీ నమస్కారం. ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా ఇంటింతే ఒడ్డింతే లాగా మనము మన సింగరేణి బాగా ఉత్సవాలు చేసుకుంటూ అలాగే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధిస్తూ ప్రతి విషయంలోనూ కార్మికులకు కూడా అండదండగా ఉంటూ మేనేజ్మెంటు చిన్న చిన్న విషయాలకు కూడా We are all matured, all dedicated, అంత ఎక్స్పీరియన్స్ ఉంది.
వాటి ఎవరి పని మనం చేసుకుందాము. కానీ ఒకటి అయితే వాస్తవము, అందరము కలిసి పనిచేస్తేనే మనకి ఏదన్నా ఫోకస్గా మనం చేయగలుగుతాము. ఎవరు ఏం చేసినా కూడా ఇది టీం వర్క్. ఎందుకంటే మనకున్న మైనింగ్ కంపెనీ అనేది టీం వర్క్. అందరం కలిసి పనిచేసి ఎవరి పని మనం చేసి మనము ఒకటిగా మనము చూపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన సంస్థ కానీ మన గని కానీ ముందుకెళ్తుంది. ఆల్రెడీ మేనేజర్ గారు చెప్పారు, మనకి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కోల్ ఆల్రెడీ 108%లో ఉన్నాము. కోల్ని ఖచ్చితంగా మనము ఈ కార్యం చేయగలుగుతాము. ఓబీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంప్రూవ్మెంట్ చేస్తాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే మన రక్షణ పక్షోత్సవాలు చేసినప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము అందరం కలిసి చాలా బాగా మనము వాళ్ళకి కమిటీకి చూపెట్టాం అనేది ఒక వార్త అయితే ఉన్నది. మనము మన పని మనం చేశాము, ప్రైజు వస్తగా రాదాయిందనేది మనకి ప్రవస్తుంది. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బేస్ వర్క్షాప్, మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ రిపేర్స్. వాళ్ళు షవల్స్ కానీ డోజర్ కానీ డ్రిల్ కానీ చూసినప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళు చాలా బాగుందని మెచ్చుకున్నారు. కాబట్టి మన బేస్ వర్క్షాప్ కార్మికులందరికీ కూడా ఈ సభాముఖంగా పేరు ఎందుకంటే చాలా బాగుంది. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇట్లానే మెయింటైన్ చేయండి, మీకు వెళ్తుందన్నారు. తర్వాత ఆ రోజు రిలే బి మన డంపర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, షవల్ ఆపరేటర్ దగ్గర మన అవేర్నెస్ గురించి అడిగితే కమిటీ వాళ్ళు కూడా మన కార్మికులు ఇచ్చే సమాధానాలు చూసి అద్భుతంగా వాళ్ళు స్పందించి చాలా బాగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ అవేర్నెస్ని వీళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళ రక్షణ పరంగా సేఫ్టీ పరంగా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట. కాబట్టి ఇదే స్ఫూర్తిని మెయింటైన్ చేసుకుంటూ రాబోయే ఇలాంటి మన సోదరిమణులకి మన ఆడపడుచులకి మన కంపెనీ ఫలాలు వాళ్ళు కూడా ఆస్వాదించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ మనందరం కూడా మరొకసారి మన ఉద్యోగానికి మనము దాని నిబద్ధతని కాపాడుకుంటూ మనం ఇట్లానే 10 కాలాల పాటు మన కంపెనీ సింగరేణి మాధవుడిలో మనం సేద చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన OC2 తరఫున ఎంపికైన ఉత్తమ కార్మికులకి వారి కుటుంబానికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు సాయంత్రము 6ంటికి ఆల్రెడీ చలికాలం కాబట్టి షార్ప్ 6 o'clock మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా కార్మికులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా తప్పకుండా రాణి రుద్రమదేవి స్టేడియంలో మనము చేయబోయే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మరొకసారి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చక్కగా ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు. గ్రేట్ అమ్మా, చాలా గొప్ప విషయము. మనకు మన OCP2కి అందరికీ శుభోదయం అండి. ఓకే, రైట్ నా మనకు సంక్షేమ అధికారిగా వచ్చినటువంటి ఈ పిల్లలకి మస్తూర్లు ఇంకా ఇతరాత్ర డివిజన్ వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం అమ్మా వచ్చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్గా అది బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీళ్ళని కూడా ఏంటి కోరుకునేదంటే నేను దానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అసలు వారితో మాట్లాడి చేయించండి. థ్యాంక్ యూ అండి. ఇచ్చిన సార్ గారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వచ్చి సమావేశం అయినందుకు థ్యాంక్ యూ. గనుల్లో జరుగు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన రక్షణ సూత్రాలను తప్పనిసరిగా మనస్ఫూర్తిగా పాటిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. నాకు కానీ నా సోదర ఉద్యోగస్తులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటానని ప్రమాణం చేయించున్నాను. నా ఈ జీవితం నా కుటుంబ సభ్యులకే కాకుండా
నా మాతృభూమి కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించున్నాను. ఇప్పుడు నన్ను రక్షణే ఎల్లప్పుడు రక్షణ. జై సింగరేణి, జై సింగరేణి. 500 ఫ్లాష్ ఫ్లాష్. ఎస్ఓ గారికి ఇస్తాను. దిస్ ఈజ్ ది క్యాష్ ప్రైజ్. ఎందుకంటే మనం తల్లి కానీ చెల్లి కానీ వీళ్ళు పూనుకుంటే కంపెనీలో ఎటన్నా పోతాం మనం. ఎందుకంటే మన ఇంట్లో ఎన్టీఆర్ సినిమా వాళ్ళు వచ్చింది మొన్న. దాంట్లో చెప్తాను సర్పంచ్ గెలగాలంటే చదువు రాదు కదా అమ్మాయి ఏంటి అంటే అమ్మ ఒంటింట్లోంచి అన్ని నేర్పుతుంది అని. అరవింద సమేత వీరరాఘవ వాటి వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మనం వీళ్ళని స్పీడ్గా తీసుకుని పోవాలా. ఇది స్పాట్ క్యాష్ 500 రూపాయలు. వాటి వీరిని మా 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 వెంకటేశ్వర మేడం ఇవ్వవలసిన కోరుతున్నాను. శిరీషలక్ష్మి బదిలీ జిల్లాగా కొత్త వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రజాబ్ ట్రైనింగ్ వచ్చారు. మళ్ళీ ఏఎల్పీకి వెళ్ళిపోతారు అనుకుంటా. మళ్ళీ కానీ ఇలాంటి వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వచ్చి 2 days అవుతుంది. కానీ అర్థం చెప్పాలి అంటే వాళ్ళ స్పిరిట్ని వాళ్ళ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే కంపెనీ కొన్ని 100 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మన ఎస్ఓ గారిని అడిగేది ఏంటంటే అది నేను ఎస్ఓ గారిని ఇస్తానండి. కానీ సమానంగా ఇలాంటి వాటికి ఏం చేద్దామంటే ఒక 2-3 స్పాట్ క్యాష్లు రైతులు అన్నీ ఉంటాయి. ఇలాంటి ఖచ్చితంగా చేస్తాము. జనవరి 1వ తారీఖు నాడు డిసెంబర్ నెలలో ఎక్కువ ట్రిప్పులు కొట్టిన కోల్ కింగ్ ఓవి మనగాడు ప్రైజ్ ఇవ్వబడతాయి. 1వ తారీఖు నాడు వాళ్ళ నచ్చకుండా బోర్డు మీద చూసుకోండి. కోల్ కింగ్ ఓవి మనగాడు అటెండెన్స్ ఆపరేటర్ కూడా చూస్తాం. ఒక్కొక్కటి ఏంటంటే ఎక్కువ టైం తీసుకోండు. లాస్ట్ యాబ్సెంటిజం ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓవరాల్ యాబ్సెంటిజం ఇన్ ద కంపెనీ ఇస్ అరౌండ్ 26%. 126 మంది యాబ్సెంట్ అయినారు. అంటే 0, 10, 20, 30, 40 పర్సెంట్ చేసుకుంటున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఇంకోటి ఎందుకంటే ఇలాంటి సోదరి మనం ఎందుకు డిపెండ్ ఎంప్లాయ్మెంట్ రూపంలో వస్తున్నారంటే అంటే మనము తప్పుగా భావించద్దు. నేను ఒక మేల్ జెండరు, మనందరం మేలు ఫీమేల్ జెండర్ పరంగా డిపెండ్ ఎంప్లాయ్మెంట్ రూపంలో కొడుకులకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగస్తులు బాగానే ఉంటున్నారు. ఉద్యోగం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు చూడట్లేదు, కొడుతున్నారట, పెట్టేస్తున్నారట. అందుకని ఇలాంటి కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే కూతురు అయితే మనకి కూతురు ఎలా దోషిస్తుంది, కొడుకు ఎలా దోషం మనకు తెలుసు కాబట్టి మనము ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళకి ఏమైతుందంటే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని రకాల పనులు వీళ్ళు చేయలేరు. చేస్తే వాళ్ళకి రక్షణ కూడా చూడాల్సిన బాధ్యత కంపెనీ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కడైతే రక్షణగా పనిచేస్తారో దానికి సూటబుల్ వేకెన్సీస్ కూడా కంపెనీ ప్రయత్నిస్తారు. అది మనందరూ కూడా ఇలాంటి సవాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనందరం కూడా ఏం చేయాలని తెలిసి ఎక్కువ చెప్పొద్దు. కానీ మనం ఇదే స్ఫూర్తితో పనిచేసి ఓసీ2 పతాకాన్ని RG3లో ఎగరేస్తామని చెప్పి హై ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ రక్షణతో కూడా ఉత్తరం తీయండి. కానీ మనం పనిచేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎప్పుడు అడిగినా రహీముద్దీన్ అవుతాడు. ఓకే సార్. ఇప్పుడు మనము సాయంత్రం 6 o'clock దయచేసి అందరూ కార్మిక కుటుంబాలందరూ సింగరేణి ఆవిర్భావ వేడుకలు అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం 6 గంటల్లో మనం మళ్ళీ కలుసుకున్నాం. ఇప్పుడు స్వీట్ తీసుకోవాల్సిందిగా థ్యాంక్ యూ. సార్ ఇస్తానన్నారు.